జిల్లా చేగుంట మండల కేంద్రంలో నేడు మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల ఆత్మీయ వేడుకల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపీపీ మాసల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మున్నూరు రామచందర్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో ఈ వేడుకల సమావేశాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఎంపీడీఓ చెన్నారెడ్డి సార్ గారికి, అలాగే శ్రీశైలం సార్ గారు, సీనియర్ అసిస్టెంట్ గారికి, జూనియర్ అసిస్టెంట్ విజయ్ సార్ గారికి, మరి ఇక్కడ ఉన్న అటెండర్స్ తేజ, రాములు, మరి ఇక్కడ ఉన్న అందరికీ వారికి ప్రత్యేకంగా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ వేడుకల సమావేశంలో వైస్ ఎంపీపీ, నా తోటి ఎంపీటీసీలు, అలాగే పంచాయతీ సెక్రటరీలు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు, మక్కరాజ్పేట్ ప్రధాన ఉపాధ్యాయులు, ఏఎన్ఎం ఏపీఓ లక్ష్మీనరసింహ మేడం అధ్యక్షత వహిస్తున్నటువంటి మన తెలుగు ఉపాధ్యాయులు బక్కప్ప సార్ గారికి మరియు ఈ సమావేశానికి మేము మా పదవులకు వీడుకోలు మరియు పత్రికా విలేకరులకు, మన మండల ఆఫీసర్లకు అందరికీ నా యొక్క దాదాపు నేను తెలుసుకున్న ప్రతి మండలంలో ఎన్నో గ్రూపులు ఉంటాయి. ప్రతి మండలంలో అన్ని పార్టీలు, అన్ని ఎంపీటీసీలు ఉండరు. అట్లా కాకుండా ఏ పార్టీలో ఉన్నా కానీ ఈ పార్టీ ఆ పార్టీ ఎంపీటీసీలు కాకుండా అందరినీ కలుపుకోపోయి అందరితో బాగా ఉండి, కాబట్టి అన్న మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు కూడా సహకరించాడు. మేము పంచాయతీ కార్యదర్శులు కూడా మాకు ప్రతి ప్రోగ్రాంకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, నా యొక్క ఎంపీటీసీ 3 గ్రామాలు ఉంటాయి, 3 జీపీలు ఉంటాయి, వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ప్రతి ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సర్పంచ్కి కార్యదర్శిని కాకుండా ఎంపీటీసీ కూడా ప్రతి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము కూడా బాగా సహకరించినాం. వాళ్ళు మాకు సహకరించారు. అందరికీ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారం. వైస్ ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, పంచాయతీ సెక్రటరీలకు మరియు నాతోటి ఎంపీటీసీలకు, మరియు స్పెషల్ ఆఫీసర్లు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నిలబడి మాట్లాడడానికి మా వడియారం గ్రామం ప్రజలు నాకు ఈ పదవి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు, మరియు ఎమ్మెల్యే గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు బీఫామ్ ఇచ్చి నాకు ఇది ఇచ్చినందుకు నేను వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మంచి మాటలతోటి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మా వడియారం సార్, బక్కప్ప సార్ గారికి కూడా ఇక్కడికి వచ్చి నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. మరి అదేవిధంగా సార్ చెప్పినట్టు కష్టంగా వచ్చిన ఇష్టంగా 5 సంవత్సరాల పదవి చాలా గర్వంగా, రాజకీయం అంటే చాలా తక్కువ, అలాగే నేను చేరుంటా ఎంపీటీసీ చేయడం వల్ల చాలా గర్వంగా ఉంది. మళ్ళా అలాగే వయసులలో కూడా చాలా తక్కువ బయటకు రావడం అంటే, అంతలో మరి రాజకీయం అంటే ఇంకా చాలా గర్వంగా ఉంది నాకు. అలాగే ఎంపీసీ బాసు శ్రీనారాయణ అంటే చాలా భయము. అలాంటిది 5 సంవత్సరాలు ఒక అక్కగా భావించి అన్ని రంగాలలో కానీ నన్ను ముందంటూ ఉంచి, నన్ను ఒక అక్కగా భావించి అన్ని మీటింగ్లో కానీ అన్ని సభల్లో నన్ను ముందుగా ఉంచి నడిపినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మండలం మొత్తము సీనంగా వచ్చినట్టు మన ఏ భవనమైనా అన్న వల్లనే సులభమైంది. అన్ని రంగాల్లో చాలా కష్టమైన ఇష్టంగా చేసి అందుకు చాలా గర్వంగా ఉంది. సీనన్నకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మా ఎంపీపీ గారికి, మా ఎంపీడీఓ సార్ గారికి, వైఎస్ ఎంపీపీ గారికి మేము ఎక్కినప్పటి నుండి ఈ రోజు వరకు ఎలాంటి చిన్న ప్రాబ్లం లేకుండా ఎంపీటీసీ అందరూ ఎంపీపీతో చాలా ఏ వర్క్ ఉన్నా, ఏ పని ఉన్నా ప్రతి ఒక్కటి ముందుండి చేసినాం. సర్పంచ్లతో, విలేజ్ల సెక్రటరీలకు సమానంగా ఉండి ప్రతి వరకు సెక్రటరీలతో ఉన్నాం. ప్రతి వరకు కూడా మాకు సెక్రటరీలు అందరితో కలిసి ఉన్నాం. ఎవరితో కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా చాలా గ్రాండ్గా సంతోషంగా జరిగిపోయింది. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. గౌరవ ఎంపీపీ గారు శ్రీనివాస్ గారికి, అలాగే వైస్ ఎంపీపీ గారు
ఎంపీడీఓ సార్, ఎంపీడీసీలు, సెక్రటరీస్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఒక 2 ఇన్స్టెన్సెస్ అయితే నాకు బాగా గుర్తు. చాలామంది ఎంపీడీసీలతో కూడా నాకు లాస్ట్ ఇయర్ మనము కంటిన్యూ ప్రోగ్రామ్ చేసినప్పుడు అంటే యాక్చువల్గా నేను అప్పుడు కొంచెం కొత్త న్యూ ఇక్కడ వచ్చిన విలేజ్ సెంటర్పై నాకు ఎంటర్ న్యూ. నేను హైదరాబాద్లో చేసి ఉంటుంది ఎక్కువ రోజులు. కొంచెం ఇది విలేజ్లో ఎట్లా చేయాలని చెప్పి ఫస్ట్ సార్ కలిసిన సార్ ఒకటి మండల మీటింగ్ పెట్టారు, అందరికీ అవగాహన కల్పించారు. తర్వాత ఇంకా నెక్స్ట్ మనము ప్రోగ్రామ్ చేయాలి విలేజెస్లో. నేను ఏ విలేజెస్లో ప్రోగ్రామ్ పెట్టినా సర్పంచులు కానీ లేదంటే ఎంపీటీసీలు కానీ ప్రోగ్రామ్ జరిగిన రోజులు అక్కడ అంటే వసతులు ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఏంటంటే విలేజెస్ కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బట్ స్టిల్ అక్కడ వసతులు ఏర్పాటు చేయడం, ఈవెన్ మా స్టాఫ్ ఫుడ్ అరేంజ్ చేయడము, ఇంకా అలాగే అంటే మొబిలైజేషన్ అంటే పేషెంట్స్ మొబిలైజ్ చేయడము, అక్కడ చూడడం అన్నీ కొంచెం నాకు హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఫస్ట్ 3 months మళ్ళీ ఏమైనా అంటే మనకి ఈ ప్రోగ్రామ్ ఏమైనా ఇబ్బంది అయితే అని కొంచెం టెన్షన్ ఉండే. బట్ అందరూ ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ వాళ్ళు రావడమే కాదు, చెక్ చేయించుకునే వాళ్ళు, స్పెట్స్ తీసుకునే వాళ్ళు, ఆ తెల్లవారు ప్రెస్లో వచ్చి చూసి మళ్ళీ జనాలు కూడా వచ్చేవాళ్ళు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాగే మన ఎంపీపీ సార్ కూడా ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా వచ్చేవాళ్ళు సార్. ప్రతి ప్రోగ్రామ్కి వచ్చేసి అవగాహన కల్పించడం కానీ, ట్రైనింగ్ అటెండ్ అవ్వడం కానీ. ఎస్పెషల్లీ నాకైతే బాగా ఒక ప్రోగ్రామ్ బాగా గుర్తు సార్తో అని. ఒకటి యాక్చువల్గా మేము ప్రతి మంత్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం పిఎస్సీలో. సార్ ఒకసారి నేను యాక్చువల్గా అంటే హెల్త్ యాక్టివిటీస్ చేయాల్సి వచ్చి సార్ మనం ఒకటి సైకిల్ ర్యాలీ తీయాలి అన్నాను సార్తో. సార్ ఓకే సార్ నేను వస్తాను సార్ అన్నారు. అయితే తెల్లవారి నాకు యాక్చువల్గా ఒక 4 members సైకిల్ తీసుకొని వచ్చారు, అది చిన్న పిల్లలు వచ్చారు. కానీ సార్ అయితే సార్ సైకిల్ తీసుకొచ్చి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన తెలుగు ఉపాధ్యాయులు బక్కప్ప సార్ గారికి మరియు ఈ సమావేశానికి మేము మా పదవులకు వీడుకోలు మరియు పత్రికా విలేకరులకు మన మండల ఆఫీసర్లకు అందరికీ నా యొక్క దాదాపు నేను తెలుసుకున్న ప్రతి మండలంలో ఎన్నో గ్రూపులు ఉంటాయి. ప్రతి మండలంలో అన్ని పార్టీలు అన్ని ఎంపీటీసీలు ఉండరు. అట్లా కాకుండా ఏ పార్టీలో ఉన్నా కానీ ఈ పార్టీ ఆ పార్టీ ఎంపీటీసీలు కాకుండా అందరినీ కలుపుకోపోయి అందరితో బాగా ఉండి కాబట్టి అన్నకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు కూడా సహకరించాడు. మేము పంచాయతీ కార్యదర్శి కూడా మాకు ప్రతి ప్రోగ్రాంకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా యొక్క ఎంపీటీసీ 3 గ్రామాలు ఉంటాయి, 3 జీపీలు ఉంటాయి, వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ప్రతి ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సర్పంచ్కి కార్యదర్శి కాకుండా ఎంపీటీసీ కూడా ప్రతి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము కూడా వాళ్ళకి సహకరించినాం, వాళ్ళు మాకు సహకరించారు. అందరికీ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారం. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రతి ఒక్కరితో ఎక్కువ అవినాభావ సంబంధాలు ఉంటాయి. మళ్ళీ మీరు అందరూ ఉంటేనే గ్రామాలలో మా పని కొంచెం సులువు అవుతుంది. సో ఎన్నో పల్లె ప్రగతి కార్యక్రమాలలో మీరు భాగస్వామ్యం